హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ రమ్య చౌదరి. నౌ వీ హ్యావ్ విత్ అస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్ పోసాని కృష్ణమురళి గారు ఉన్నారు. సో ఆయన ఆపరేషన్ అరుణారెడ్డి అనే ఒక వండర్ఫుల్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. మరి ఈ మూవీలో యాక్ట్ చేసిన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కూడా మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఆయిషా అండ్ హిండోలా. ఎస్ సార్. సార్ మూవీ రెస్పాన్స్ అయితే బాగుంది. రిలీజ్కి బిఫోరే అందరి నోట్లో వినిపిస్తుంది ఆపరేషన్ అరుణారెడ్డి అనే పదం వినిపిస్తుంది. అవును. ఎస్. సో అంటే రాజకీయాల్లోకి కొంతమంది వ్యాపారాలు చేసుకోవడానికి వస్తారు, కొంతమంది ఏమో ప్రజాసేవ చేయడానికి వస్తారు అని చెప్పారు మీరు క్లియర్గా. సో ఎందుకు మీకు ఆ లైన్ తీసుకోవాలనిపించింది? ఆ కథ కాదు ఇది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చాలామంది జర్నలిస్టులు ఉంటారు. అవును. అలాగే ఈ అమ్మాయి కూడా టీవీ జర్నలిస్ట్. ఓకే. చేసిన తర్వాత ఆ అమ్మాయి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుద్ది జర్నలిజం. వచ్చి ఇలాంటి టీవీలో జాయిన్ అయింది జర్నలిస్ట్గా. ఓకే. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నాకు ఏ పార్టీని నేను విమర్శించను, ఏ పార్టీ నాయకుడిని నేను విమర్శించను, ఎప్పుడు ఏ పాలిటిక్స్ను కూడా అది గుడ్ ఆర్ బ్యాడ్ నేను విమర్శ చేయను. నాకు ఈ సొసైటీ కావాలి, ప్రజలు కావాలి, ప్రజల మంచి కావాలి. దానికి నేనేం చేస్తున్నానంటే, రాజకీయాల్లో ఎవరెవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అని అమ్మాయి కాన్సెప్టు ప్రజలకు ఏం చెబుతుందంటే, ఎవరు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వస్తున్నారో వాళ్ళ పేర్లు నేను చెప్తా. ఓకే. ప్రజాసేవ కోసం ఎవరు రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళ పేర్లు చెప్తా. వ్యాపారం కోసం రాజకీయాల్లోకి ఎవరు వచ్చారో అది మీకు చెప్తా. ఓకే. నా రెస్పాన్సిబిలిటీ అది జర్నలిస్ట్గా. ఓకే. అట్లా నేను ప్రజలకు చెప్తా. ప్రజలు ఎంత చైతన్యవంతులైతే సొసైటీ అంత మంచిగా ఉంటుంది. అది అమ్మాయి కాన్సెప్ట్. ఓకే. దోలా, you are the journalist in movie, right? Yes. Aruna Reddy. Aruna Reddy. Yes. What did you learn from that character, journalist? I think first of all I would like to mention अगर मैं एक्टर नहीं होती तो for sure journalist होती. So I have a love for being a journalist and मुझे मौका मिला कि वो ड्रीम मेरा जर्नलिस्ट बनने का इस मूवी में मैंने फुलफिल कर दिया. Okay. And like how journalists are always very fearless, yes. Keeping their opinion. So sir ने जो character develop किया अरुणा रेड्डी, so अरुणा रेड्डी is very strong, sensitive but emotionally balanced, powerful. She has a voice. Okay. She has an opinion. बाकी मैं ज़्यादा कुछ नहीं बोलूँगी क्योंकि अगर आप जब ट्रेलर रिलीज़ होगा, आप ट्रेलर देखेंगे तो आपको मेरे फेस से कुछ समझ में नहीं आएगा फॉर द कैरेक्टर इज कंसर्न. क्योंकि इस कैरेक्टर में अरुणा रेड्डी हैज लॉट ऑफ ट्रांजिशंस इन द फिल्म. लाइक so if I say Aruna Reddy, she cries, she stands, she shows her power. Okay. Sometimes ऑडियंस को लगेगा शी इज़ अ बिट विंडिक्टिव ऑल्सो, बट बाकी तो मैं नहीं बोलूँगी, वो पूरा कैरेक्टर जानने के लिए मूवी देखना पड़ेगा. ओके. एंड सो इन वन कैरेक्टर देर आर मैनी ट्रांजिशंस. सो ऑनेस्टली एंटायर अबाउट अरुणा रेड्डी जानने के लिए पूरा मूवी देखना पड़ेगा. ఓకే. సో ఒక పవర్ఫుల్ జర్నలిస్ట్ క్యారెక్టర్ని మీరు కథగా రాశారు. సో ఎందుకు మీకు ఆ లైన్ తీసుకోవాలనిపించింది? అంటే మీ రియల్ లైఫ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు లేదు. అంటే నేను చాలా సినిమాలు రాశాను. అంటే నియర్లీ 100 ఫిల్మ్స్ 10 ఏళ్ళ షార్ట్ టైంలో రాశా. అలాగా 7 డైరెక్షన్ చేశాను. ఒక 500 ఫిల్మ్స్ యాక్ట్ చేశాను. అవును. అలాగనే చిన్నప్పటి నుంచి నేను 7th క్లాస్ నుంచి 10 ఏళ్ళ 11 ఏళ్ళ వయసు నుంచి కూడా బెస్ట్ కమెడియన్గా యాక్ట్ చేశాను. ఓకే. యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్గా వచ్చాను. అలా నాటకాల పోటీలు కూడా వెళ్ళేవాడిని. బట్ రైటర్గా నేను ఎక్స్పెక్ట్ చేయలే. మద్రాస్ యూనివర్సిటీలో చదువుతూ ఉండగా ఎంఏ అయిపోయింది, ఎంఫిల్ అయిపోయింది, పిహెచ్డీ చేస్తూ అంటే ఒక దీనికోసం మన
మా పాకెట్ మనీ కోసం పర్చూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్కి చేరి అక్కడ నుంచి కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టా యూనివర్సిటీకి. ఆ వస్తూ ఉండగా నేను డాక్టరేట్ ఇక 4 monthsలో డాక్టరేట్ నాకు వస్తుంది అనగా నాకు అవకాశం ఇచ్చారు. ఓకే. సినిమా బలవంతంగానే రాశా, ఓకే. ఇష్టం లేకుండానే. పెద్ద ఆయన పిఏపి అని ఒక పెద్ద సంస్థ ఉందమ్మ, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, ఓకే. సుబ్బారావు గారు. ఆయన ఎవరంటే అక్కినేని నాగేశ్వరరావు గారు వియ్యకుడు. ఎవరంటే అక్కినేని నాగేశ్వర గారు అమ్మాయి సుశీల గారు అంటారే, సుశీల ఆ సుబ్బారావు గారి కోడలు. ఓకే. పెద్ద ఆయన ఇల్లరికం, పెద్ద సినిమాలు, 60-70 సినిమాలు తీశారు. టాప్లో అతను కస్టమర్ లేరా, నువ్వు కాలేజ్ స్టూడెంట్ వాటి కదా. అవును సార్ అని. కథ చెప్పు అని. మోహన్ గాంధీ గారు డైరెక్టర్. ఓకే. నన్ను రైటర్ని చేసిందే మోహన్ గాంధీ గారు. నన్ను రెచ్చగొట్టి చెయ్యి, ఎన్నాళ్ళు ఇక్కడ బాయ్లాగా ఉంటావు అని. అది కథ చెప్పేతలకి వాళ్ళకి నచ్చింది అందరికి. అది రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. ఆ దెబ్బకి 40 ఏళ్ల పాటు పనిచేస్తున్నాను నేను. కానీ మంచి స్టార్టే కదా. మంచి స్టార్ట్. అట్లా వచ్చిన తర్వాత మన డైరెక్టర్ అయ్యి, మళ్ళీ ఆర్టిస్ట్ అయ్యి, తర్వాత ఇప్పుడు నేనేంటంటే నేనే కథ, స్క్రీన్ ప్లే అన్నీ నేనే రాస్తానా. ఇది ఎందుకు అని అడుగుతున్నారంటే, నాకు ఈ కథ ఏ కథో ఈ కథో నేను చెప్పను. ఇప్పుడు ఒక పర్పస్ కోసం కథ చెప్పను నేను. అంటే ఇలాంటి కథ అయితే సినిమా నచ్చుద్ది జనాలకి, అట్లా అనుకునేవాడిని. ఓకే. అంటే ఒక పర్పస్ కోసం ఎప్పుడూ చేయలే. ఒక పర్పస్ కోసం ఏది వచ్చి ఇలా చేయాలి, ఇక్కడ ఉంది పలానా చోట ఎన్టీవీ చాలా గొప్పది అని ఒక కథ అట్లా చేయలేను. ఓకే. పలానా నాకు మంచి రైటర్ నాయకుడు నచ్చాడు అనుకోండి. ఇప్పుడు మోడీ గారు నాకు ఇష్టం, మోడీ గారి మీద కథ రాయటం అలా ఇబ్బంది. అలా చేయకూడదు. మన ఈ చెంచాగిరిలాగా అవును. అప్రిషియేట్ చేస్తా. భారతదేశానికి గొప్ప ప్రధానమంత్రి వచ్చాడు మోడీ గారు అని, అది నాకు ఇష్టం. ఓకే. తప్ప వాళ్ళ పర్పస్ కోసం నేను కథ రాయను. చెప్పే విధానంలో డిఫరెన్స్ ఉందంటారు. అంతే ఒక కథ నాకు నచ్చాలి. ఈ కథ కనుక నేను రాస్తే ప్రజలకు నచ్చుద్ది. అలాంటి కథ ఇది. అంతే తప్ప పర్పస్గా ఆడి కోసం కాదు, గ్యారంటీ కాదు. ఇది ఫలానా పార్టీ కోసం, పాలిటిక్స్ కోసం, మా ఇంటి కోసం అట్లేదు. ఆ 100 సినిమాలు అలా రాశా. ఇది అప్పుడు పవిత్ర బంధం ఉంది, అందులో రాజకీయాలే ఉంటాయి. అవును. అలాగే పెళ్లి చేసుకుందాం రా, అందులో రాజకీయాలే ఉంటాయి. కొన్ని ఉంటాయి, ఎందుకంటే అందులో ఒక ఎమ్మెల్యే ఉండొచ్చు, అందులో వార్డు మెంబర్ ఉండొచ్చు, అట్టుండొచ్చు. అలాగే మళ్ళీ చేసాం అది స్నేహితులు, ప్రేయస్ రావే, ఇలాంటివన్నీ ఉంటాయి. అందులో కూడా తెలియకుండానే అతను ఎమ్మెల్యే గారు, అతను ఎంపీ గారు అని కూడా వస్తాయి. అవును. దాన్ని పట్టుకొని చేయను. దాన్ని పట్టుకొని ఎప్పుడు చేయలే నేను. ఈ ఒక పార్టీని టార్గెట్ చేసి సినిమాలు చేయటం నాకు చేత కాదు, నేను చేయను అట్లాంటివి. అందుకైనా అంత ధైర్యంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, ఎవరైనా వచ్చి ఈ మూవీని చూడొచ్చు, అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పారు. అందుకని ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, ఈ పోసారి కృష్ణమురళి సినిమా చేస్తున్నాడు, ఇదేదో పాలిటిక్స్ అయి ఉంది, ఆపరేషన్ అరుణారెడ్డి అని పెట్టుంది దుర్యోధన్ లాగా, అది ఏదో ఉంది అని ఓ పర్టికులర్గా కావాలని చేస్తున్నాడు. అది ఎప్పుడు చేయలేను నేను. అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ సినిమా చూడండి, ఎవరే చూడొచ్చు. వీళ్ళ కోసం టార్గెట్ చేశాడు అంటే సినిమా ఆపేస్తా, ఎవరినైనా చూడమను. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, కమ్యూనిస్ట్ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా, మరొకరైనా, ఇండిపెండెంట్ అయినా, వాళ్ళు ఎవరు సినిమా చూసినా కానీ ఇష్టపడతారు. బాగుంది, కథ బాగుంది అనుకోవాలి తప్ప ఇది మన పార్టీ కోసం చేశాడు అట్లేదు. అది ఎవరు నిజంగా అన్నా కానీ తీసి పక్కన పడేస్తా, అట్లా చేయరు. అది నా కోసం. ఎందుకంటే సినిమా చేస్తే ఆడాలి,
ఆడితే డబ్బులు రావాలి, అంతే. డబ్బులు రాస్తే మళ్ళీ వచ్చితే రావాలి, మళ్ళీ ఇంకో సినిమా చేసుకోవాలి. సినిమా అది ఆ వృత్తి ప్రవృత్తి రెండు నాకు అవే. ఓకే. అందుకని ఈ సినిమా భవిష్యత్తుని ఎక్కడ పోగొట్టుకుంటారు, ఎవరి కోసమో, అంతే. ఇది కోసము, ఇది సినిమా కోసమే, ఓకే. అచ్చు సినిమా కోసం. ఎస్ సార్. ఆయిషా గారు, వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమాలో పార్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. కొంచెం. ఓకే. సో రిగార్డింగ్ మై క్యారెక్టర్, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ different shades, Okay. and it leads you to curiosity. I cannot reveal it completely, but it involves a lot of mystery to it, so you will get to know once you watch it on big screen. ఓకే. సో అయితే ఈ మూవీలో మేము థ్రిల్లర్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు, థ్రిల్లింగ్గా ఉంటుంది చూస్తుంటే. ఓకే. అంటే ఒకటైతే చెప్తాను, ఈ సినిమా చూస్తే మొదలు పెడితే మీరు అసలు ప్రిడిక్ట్ చేయలేరు. ఓకే. 100% చేయలేరు. ఓకే. 100% మీరు ఈ సినిమా వెళ్ళి ప్రిడిక్ట్ చేస్తే మీకు ₹1,00,000 గిఫ్ట్ ఇస్తాం. సూపర్. అసలు ప్రిడిక్ట్ చేయలేరు. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే నేను రాసుకుంది 100 సినిమాల్లో. ఎస్, అంత డేర్గా చెప్తున్నారు. ఏం సార్ అంత కాన్ఫిడెంట్ ఏంటి? వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే అని అంత స్ట్రాంగ్గా చెప్తున్నారు. అంటే మీరు చూసి తెలుస్తుంది. ఓకే. మీరు చూడండి, మళ్ళా టీవీకి వస్తా, మళ్ళీ దగ్గరే కూర్చుంటా, మీకు మామూలుగా సోదిలాగా ఉందా, ఇది అసలు ఏమాత్రం ప్రిడిక్ట్ చేయలేకపోయాము అని ఉంటుందా మీకు తెలుస్తుంది. మీకు గ్రేట్. రాసుకున్నా. దీనికి మా ఆవిడ ఇద్దరు కలిపి రాసాము కథ. ఓకే. ఈ యొక్క సినిమా అయితే ఇద్దరి నాలెడ్జ్ని షేర్ చేసుకొని ఆ స్క్రీన్ ప్లేని రాశారు అయితే మొత్తానికి. ఆల్మోస్ట్ అంతే. గ్రేట్ గ్రేట్. ఇద్దరు అంతే. మరి ఎంపీ రఘునందన్ గారిని సీఎంగా చూపించారు. అసలు ఆయన ఎలా అప్రోచ్ అవ్వాలనుకున్నారు మీరు? అంటే ఆయన నాకు పరిచయం, నేనంటే ఇష్టం ఆయనకి బాగా, ఓకే. నాకు ఆయనంటే ఇష్టం. ఓకే. ఎప్పుడప్పుడు మాట్లాడుకున్నా కానీ బాగా బాగా రెస్పెక్ట్గా మాట్లాడతారు. నేను ఫోన్ చేసి అడిగా, అన్న ఇందులో సినిమా ఒక ముఖ్యమంత్రి క్యారెక్టరు, మంచి ముఖ్యమంత్రి క్యారెక్టర్, మంచి ముఖ్యమంత్రి. ఓకే. అన్న మీరు చూస్తుంటే చేస్తాను మురళన్న, ఎప్పుడు రమ్మంటారన్న, ఒక కథ చెప్తాను ఒకటన్న, ఎందుకు నేనే వస్తానని మా ఇంటికి వచ్చాడు. ఓకే. వచ్చి ఒక గంట కూర్చున్నాడు, పావుగంట అరగంట. చాలా బాగుందన్న, ఓకే. చాలా బాగుంది, నేను చేస్తాను. సినిమా బాగుంది, ముందు కథ బాగుంది, చేస్తానని చెప్పి పాప ఆయన ఎప్పుడు పిలిస్తే వచ్చి కథ మొత్తం షూటింగ్ మొత్తం చేసి అయిపోయిందన్నా, ఇంకేమన్నా ఉందా అంటే అన్నా అయిపోయింది, థ్యాంక్ యూ, అట్లా హెల్ప్ చేశాడు ఆయన బాగా. ఓకే. మంచి ముఖ్యమంత్రి. మంచి ముఖ్యమంత్రి అంటే ఏంటంటే ఇప్పుడు ఈ అరుణారెడ్డి టైటిల్ ఈమె, ఆమెని చాలామంది బజార్ మీద పడేసే పరిస్థితిలో ఉంటే ఆయన చెప్తాడు, ఈ అమ్మాయి మంచి అమ్మాయి, జెన్యూన్గా జర్నలిజం చేస్తుంది. అంటే మనం పొరపాట్లు చేస్తే విమర్శించాలి కదా. అవును. మనం పొరపాట్లు చేసినా కానీ విమర్శించకూడదా అని ఈ అమ్మాయికి హెల్ప్ చేస్తాడు. ఓకే. ఒక ముఖ్యమంత్రి. ఓకే. గుడ్ పాలిటిక్స్ దానివల్ల, అంతే తప్ప బ్యాడ్గా ఒక్క వర్డ్ ఏం లేదు. ఓకే. ఒక సిన్సియర్ జర్నలిస్ట్కి ఒక గవర్నమెంట్ని మార్చే కెపాసిటీ ఉందంటారా? గ్యారెంటీగా ఉంది. చాలామందికి స్టింగ్ ఆపరేషన్ చేసి ఇంకోటి చేసి మంత్రి పదవి రాజీనామా చేసిన వాళ్ళు, రాజకీయాల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు భారతదేశంలో. అవును. అంతకుముందు అన్నా హజారే ఉన్నాడు. అన్నా హజారేలో ఆయన ఎంక్వైరీ చూసుకొని అంటే మహారాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు అవినీతి పరులు, వాళ్ళు తీసేయాలి. ఓకే. ఆయన ఈ స్టింగ్ ఆపరేషన్ లాగానే పేపర్లు ముందు పట్టేశాడు. ఓకే. ఎవరు పడతారు, ఎవరు రిజైన్ చేయరు కదా, రిజైన్ చేయ. ఆయన నిరాహార దీక్ష చేపట్టాడు రోడ్డు మీద. అన్నా హజారే రోడ్డు మీద నిలబడ్డాడు, ఇదిగో ఈ విట్నెస్ చూపిస్తున్నాడు, అది ఎక్కువైపోయింది. ఓకే. నిజంని తట్టుకోలేరు ఎవరు. ఇప్పుడు ఆయన దగ్గర నిజం ఉంది, తట్టుకోలేరు, ఏం చేయగలరు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వచ్చి చూసిన తర్వాత, సార్ ఆ ఇద్దరిని మేము తీసేస్తున్నాం అని ఇద్దరిని క్యాబినెట్ తీసి పారేశారు.
ఓకే. అది మరి ఆ జర్నలిజం కానీ ఒక సిన్సియర్ ఫెలో ఒక వాళ్ళ కెపాసిటీ కానీ ఓకే. అది అతను జస్ట్ లైక్ జర్నలిస్ట్ లాగానే బిహేవ్ చేసి ఎంక్వైరీ చేసి రోడ్డు మీద పెట్టాడు. ఇలాగా చాలామంది జర్నలిస్టులు ఎవరికి చూడండి, నేను చెప్పాను టైటిల్ ఆపరేషన్ దుర్యోధన, అవును. అది నాది కదా టైటిల్. ఒకప్పుడు ఇద్దరు జర్నలిస్టులు ఆపరేషన్ దుర్యోధన పేరుతో స్టింగ్ ఆపరేషన్ చేశారు. చేస్తే ఒక పెద్ద నాయకుడిని ఆ పార్టీలోంచి బయటకు పంపించేశారు. అదే ఆపరేషన్ దుర్యోధన, ఓకే. అది స్టింగ్ ఆపరేషన్. ఓకే. దాని ఇన్స్పిరేషన్తో ఆపరేషన్ దుర్యోధన చేశారు. ఓకే. దాని ఇన్స్పిరేషన్తో ఆపరేషన్ అరుణారెడ్డిని పెట్టారు. ఓకే. సో ఆపరేషన్ దుర్యోధన 2.0 అంటారు ఇప్పుడు ఆపరేషన్ అనకల వేరే కథ, ఇన్స్పిరేషన్ అంతే. ఓకే. అలాగ మంచి కథ చేశాను ఆపరేషన్ పేరుతో. ఓకే. ఇది అలా చేద్దామని చెప్పి చేసి అది ఇది వేరే డిఫరెంట్ జోనర్, సంబంధం ఉండదు. ఓకే. దానికి ఇక్కడ కూడా ఇందులోనే స్టింగ్ ఆపరేషన్ పెట్టాం. ఓకే. ఇది ఆయనకి జర్నలిస్టులు చేసినట్టుగా. ఇక్కడ సినిమాలో ఉన్న వాళ్ళందరూ జర్నలిస్టులు మంచివాళ్ళు. టోటల్గా ఏంటంటే ఒక మంచి జర్నలిస్ట్ కథ ఇది. సూపర్. ఎస్. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యూ ఫేస్డ్ ఇన్ దిస్ మూవీ బికాస్ యూ డోంట్ నో తెలుగు ఆల్సో? Honestly, the main challenge was to play this character because it's a very challenging character. Like it's a journalist character, and you know it better how journalists' daily life is. Yes. Correct. So it's and plus, as sir said, there is a sting operation. So I have multiple roles to showcase. And I think sir made it quite easy because he made me understand every scene, every dialogue so nicely that I think that half of the thing was done there itself, and then rest it was all about my performance. And Okay. Regarding Telugu, I think I can understand Telugu. As of the speaking part, I'm just that not fluent enough. But my dialogues, like how sir used to tell me that these are your dialogues and this is how you'll have to say. ఓకే. Rest, I think, like how Lata Mangeshkar ji, how she sang, how Shreya Ghoshal, they all sing, right? Yes. Different language music. Yes. So I feel acting is also from your heart. Okay. It's not, I think language is not, I'm a multilingual actor. I have done movies in Punjab, I have done movies in Bengal, in Hindi. So it's my second film in Telugu. So I feel acting is something, it comes from within yourself. And once you understand the scene and everything, then dialogues are there. You'll just have to, yes, it was a bit challenge, but I learnt it. And I think the final product is going to come very soon. ఎస్. సూపర్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. Thank you, thank you. ఎస్. సో పోసాని గారు, మీడియాని, ఐ మీన్ జర్నలిస్ట్ని, పాలిటిక్స్ని, పబ్లిక్ని, 3 స్ట్రాంగ్ పిల్లర్స్ని ఈ మూవీలో చూపించారు మీరు. ఆఫ్టర్ ఈ మూవీ రిలీజ్ చేసిన తర్వాత మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేసే అవకాశం ఉందంటారా? ఛాలెంజ్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ కాంట్రవర్సీస్ లైక్? అసలు కాంట్రవర్సీ ఏమి కాదు, సినిమా కథ ఇది. ఆపరేషన్ దుర్యోధన అన్నీ ఉన్నాయిగా, అందులో పొలిటీషియన్స్ ఉన్నారుగా, అవును. ఏ కాంట్రవర్సీ అవును. ఉండదు. అంటే ఎప్పుడు ఉంటుందంటే మనకేదో మనసులో ఒక కోపం ఉండి అతను నాకు ఇష్టం లేదు టార్గెట్ చేసి సినిమా తీయటం అనేది ఆక్వర్డ్నెస్, ఎస్. అసహ్యం ఉంది. అట్టప్పుడు చేసే అవసరం ఏముంది అసలు? ఎవరుంటే మామూలుగా చెప్తాం కదా, ఇలా తప్పు జరుగుతుందండి సరిదిద్దుకోండి అది చెప్పగలం తప్ప దానికోసం సినిమా చేయటం దీనికి ఇన్ని కోట్లు పెట్టి, అవును. అది నాన్ సెన్స్. అది ఎప్పుడు నా లైఫ్లో చేయను. అంటే సినిమా అనేది ఒక బెస్ట్ థింగ్ కదా, ఒక ఇన్ఫర్మేషన్ని జనాల్లోకి ఈజీగా పంపాలంటే సినిమా అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ కదా. సో పోసాని గారు ఇంత గ్యాప్ తీసుకొని ఎందుకు ఒక పొలిటికల్ సబ్జెక్ట్ని పట్టుకొని వస్తున్నారు అనే క్వశ్చన్ చాలామందికి ఉంది. ఇది ఒక దురదృష్టం ఏంటంటే ఇది పొలిటికల్ సినిమా కాదు, ఫ్యామిలీ సినిమా. ఓకే. ఫ్యామిలీలో ఒక పాలిటిక్స్ వచ్చి వెళ్ళిపోతుంటుంది, ఒక పొలిటికల్ ఒక కొంతవరకు అంటే ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతాడు తప్ప మిగతా అంతా ఫ్యామిలీ సినిమా. మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆపరేషన్ అరుణారెడ్డి సినిమా ఫ్యామిలీ సినిమా.
ఓకే, మంచిగా ఫ్యామిలీతో వచ్చి ఫ్యామిలీతోనే. ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? అందరు ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. సూపర్. అది జనం చూడాలి, రాజకీయ నాయకులు చూడాలి, ఎవరైనా చూడొచ్చు, స్టూడెంట్స్ బరిగుడ్డుగా చూడేవాడు కూడా చూడొచ్చు. ఓకే. అది ఫ్యామిలీ కథ అనుకోండి. మీరు 100% అది చూస్తారు కదా మీరు. Yes. నెక్స్ట్ మంత్ ఈ మంత్ ఎండుకో చూస్తారు కదా, ఎక్కడ అది లేదు. ఓకే. ప్రతి సినిమాలో ఏదో ఒక రాజకీయాలు ఉంటాయి కదా. అవును. ఇది ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయన వచ్చారు, జరగండి పక్క జరగండి అట్టు. అవును. అవి తప్ప ఈ సినిమా మొత్తం సపోజ్ మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2 గంటల 10 నిమిషాలు ఉందనుకోండి, 5 నిమిషాలే పాలిటిక్స్ ఉంటాయి, మిగతా 2 గంటలు ఫ్యామిలీయే. ఓకే. అది క్లియర్గా చెప్పాను మీకు. ఓకే. అసలు పాలిటిక్స్ అనేది నాన్ సెన్స్ అందులో. అంటే ఒక అతను ఒక పార్టీ నాయకుడు అవినీతి పరుడని ఈ అమ్మాయి బయట పెట్టింది. దాని నుంచి రిప్రికేషన్స్ ఏమొస్తాయో ఈ ఫ్యామిలీకి వస్తాయి. ఓకే. కరోనా లాగా. ఓకే. ఎస్. అంతే తప్ప ఈ పాలిటిక్స్ లేదు. ఓకే, రైట్. సో ఆయిషా గారు, ఇట్ వాజ్ యువర్ ఫస్ట్ తెలుగు డెబ్యూ? No, it's my second film. in ఓకే. Telugu. బిఫోర్ ఏం చేశారు? I did a movie called Karmanya Vadika Raste, which Oh. released last year. Yeah. ఓకే. ఓకే. సో హౌ డిడ్ యూ గెట్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ పోసాని గారు? So the director from my previous film recommended me to this film, so that's how I got the opportunity. ఓకే, గ్రేట్. ఎస్, పోసాని గారు, ప్రజల్లో జర్నలిస్టులు అన్నా కానీ పొలిటీషియన్స్ అన్నా కానీ ఒక మిత్ ఉంది, అంటే అందరూ జెన్యున్గా ఉండరు అనే ఒక మిత్ అయితే ఉంది. సో ఈ మూవీ చూసిన తర్వాత జర్నలిస్టుల విషయంలో కానీ పొలిటీషియన్స్ల విషయంలో కానీ ఆ థాట్ ప్రాసెస్ అనేది మారే అవకాశం ఉందంటారా? అంటే ఒక జర్నలిస్టు, ఒక పొలిటీషియను ఒకళ్ళు తప్పు చేశారని చెప్పి మొత్తం జర్నలిజాన్ని తప్పు చేయకూడదు, అవును. మొత్తం పాలిటిక్స్తో చేయకూడదు. అవును. ఇప్పుడు పాలిటిక్స్ నరేంద్ర మోడీ గారు కనపడతారు, నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం ఏర్పడుతుంది. అక్కడ నుంచి అమిత్ షా గారు మాట్లాడుతుంటారు, పాలిటిక్స్ అంటే ఇప్పుడు ఇష్టంగా ఉంటుంది. అలాగే కొంతమంది గడ్కరీ ఆయన కనపడితే పాలిటిక్స్ కనపడదు, సేవ కనపడుతుంది. ఓకే. అట్లా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆయన కనపడతాడు, ఓకే. ఇది ఆయన పొలిటీషియనే కానీ సేవా గుణం కనపడుతుంటుంది. ఓకే. అలా ఉండాలి మంచివాళ్ళు ఉండాలి. ఇప్పుడు ది గ్రేట్ ఎన్టీ రామారావు అవును. అవినీతి పనులు చేయలేదుగా, ఎస్. మన ప్రౌడ్లీ. ఇప్పుడు మరి ఆయన ఎందుకు పొగుడుతున్నాం? ఇప్పుడు యూ షుడ్ నో. ఎస్. అవును. అట్లా మంచివాళ్ళు, మంచి సేవకులు, సిన్సియర్ ఫెలోస్ అవన్నీ మనం చూసుకుంటాం. అలాగే రాజకీయాల్లో కూడా వచ్చాడు అంబేద్కర్ గారు, మరి హానెస్ట్గా ఉన్నాడు, ప్రజల పట్ల హానెస్ట్ ఉన్నాడు, అవును. దేశం పట్ల హానెస్ట్గా ఉన్నాడు, ఈ రాజ్యాంగం పట్ల నిబద్ధతగా ఉన్నాడు. అందుకనే మరి ఆయన్ని కులం మతం సంబంధాలు లేకుండా పూజిస్తారు, అవును. నమస్కారం పెడతారు అవును. విగ్రహం కనపడితే. అట్లా మంచి వాళ్ళు ఉన్నారు. మంచి లేనప్పుడు అంటే వాళ్ళు మన కోసం వచ్చి మీకోసం నేను సేవ చేయడానికి వచ్చాను అన్న తర్వాత లంచగొండి తింటేనే ఈ ప్రాబ్లం వస్తుంది, అంతకంటే రాదు. అవును, కరెక్ట్. అంతే ఏమనుకుంటారంటే అప్పుడు పోసాని కాంట్రవర్సీ అబ్బా, ఏ కాంట్రవర్సీ చేశాడు పోసాని? ఏమైనా పిచ్చి పిచ్చి బాటలు మాట్లాడాడా? ఏం చేశాడు? అతను అలాంటి వాడు, ఇతను ఇలాంటి వాడు అన్నాడు. ఏమన్నాడు? అతను అన్యాయం ఎందుకయ్యా, ఎందుకు లంచాలు తీసుకుంటారు అంటే తప్పు కాదుగా. అవును, తప్పు కాదు, కానీ తప్పు సొసైటీలో. క్వశ్చన్ చేయకూడదు. పాలిటిక్స్లో తప్పు, ఓకే. సొసైటీలో ఓకే. అతను విమర్శించకూడదు. కాను ఆయన మరి అవినీతి పనులు చేశారు కదా, అయినా మీరు మాట్లాడకూడదు అంటే అక్కడ వస్తుంది ఏదైనా కానీ ఒక ప్రాబ్లము. అంటే ఇప్పుడు మనం, మీరు కానీ నేను కానీ ఎవరు, మనం మనుషులు కాకుండా మనుషుల కంటే అబోవ్ వాళ్ళు ఏంటంటే మనం ఓటర్లం. అవును, హక్కు ఉంది కదా. ఓటర్లో మనం ఏం చేస్తాం? ఎవరికి ఓటేయాలి అంతే అనుకుంటాగా. అవును. మరి మన తమ్ముడు రా ఓటే అనలేము. అవును.
అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఎవరికి వేయాలి అంటే ముగ్గురులో ముగ్గురికి ఏరిగా వేయరు, ఒకరికే వేస్తారు. రెండోళ్ళు అవినీతి పరులోనేగా, ఇంకొకడైనా అవినీతి పరుడైనాగా, మరి ఆ అబ్బాయికి ఎందుకు వెళ్ళా, ఎందుకు ఈ అబ్బాయికి ఎందుకు వేసావు అంటే ఆ అబ్బాయి కంటే ఈ అబ్బాయి బెటర్. అదే నేను అంటాను, నేను అనేది కూడా అదే. ఓకే, ప్రజలు మొత్తం ఏమన్నారు, ఎన్టీ రామారావు రాకముందు ఎప్పుడు కాంగ్రెస్కి వేసేవాళ్ళు, గతి లేక. రామారావు వచ్చాడు, రామారావుకి వేశారు. అప్పుడు దా కాంగ్రెస్కి వేసి ఇప్పుడు ఎందుకు వేసాడు రామారావు గారికి, రామారావు మంచోడు అబ్బా అందుకు వేసాం. బెటర్ కాబట్టి. మళ్ళీ చూసాం అన్ని 5 ఏళ్ళు చూస్తే మళ్ళీ రామారావు అంటే మళ్ళీ పోయి కాంగ్రెస్కి వేశారు. ఎందుకంటే కాంగ్రెసే బెటర్ అబ్బా రామారావు గారి కంటే అని ఓట్లు వేశారు. మరి అందరూ నాలాంటి వాళ్ళ కాదు, అందరు పోసాడు వాడని నేను అలాంటి వాడినే. మరి ప్రజలు కూడా అలాంటి వాళ్ళేగా. ప్రజలందరినీ చంపేస్తారా, ప్రజలందరినీ కొడతారా, లేదు, ప్రజలందరినీ జైల్లో పంపిస్తారా? పంపించలేం కదా. అది ఓకే. నేను అదే అంటాను. దానికి ఏంటంటే ఆ కాన్సెప్ట్ ఇందులో ఉంది. ఇది ఎవరు రాజకీయాల్లోకి వచ్చారు, ఏ పర్పస్ మీద వచ్చారు, అది మాత్రమే నేను చెప్తా. ఓకే, నిర్ణయం మీదే. ఓకే. ఇదే కథ. మళ్ళీ నాకు రాజకీయాలకు సంబంధించి ఇంకొక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. మేడం చెప్పండి. ఎస్, పొత్తు రాజకీయాలు చూస్తున్నాం ఈ మధ్య. ఆ. ఇప్పుడు తమిళనాడులో కూడా వినిపిస్తుంది ఆ మాట. సో అలాంటి లైన్ ఏమన్నా చూపించారా ఈ మూవీలో? చూపించలా, అప్పుడు సినిమా అయిపోయింది. అంటే మనకి- ఈ కథ సెట్ అవుతుంది. ఓకే, పొత్తు రాజకీయాలు అంటే మీరు చెప్పేది డిఎంకే, అలా డిఎంకే. ఇప్పుడు కూటమి కూడా చూసాం కదా. కూటమి వేరే. అవును, కూటమి ఏంటంటే ముందుగానే పెట్టుకున్నారు, అవును. ముందుగానే పెట్టుకున్నారు. ఒక అతను గెలిచే టైం ఉన్నప్పుడు అట పెట్టుకోవాలా, ముందు నుంచే పెట్టుకున్నారు. ఎలక్షన్లు ముందుగానే పెట్టుకున్నారు. అది పెద్ద ఇష్యూ కాదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ తెలంగాణలో పెట్టుకుంటారు, కేంద్రంలో పెట్టుకుంటారు, తమిళనాడులో పెట్టుకుంటారు, ఎక్కడైనా పెట్టుకుంటారు. మరి తమిళనాడులో 4 పొత్తు పెట్టుకోవాలా, అవును, డిఎంకే పార్టీ వాళ్ళు. అవును. అవి లేవు, అవి తప్పేం కాదు. కానీ ఇక్కడ ఈ భారతదేశం, పాకిస్తాను ఎప్పుడైనా మళ్ళీ బాయ్ బాయ్, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకునే అవకాశాలు రావచ్చు, అవును. నియర్ ఫ్యూచర్ రావచ్చు. ఎస్, కానీ అన్నా డిఎంకేకి అలాంటి పరిస్థితి రాదు, ఎప్పుడు డెడ్డే. మరి వాళ్ళు పొత్తంటే అవును. మరి ఎట్టా మేడం మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు? కనీసం ఇంట్లో కూర్చొనైనా కోపడతారు కదా, ఏమిరా ఇంత అన్యాయం. వాళ్ళిద్దరు డెడ్ దగ్గరస్టే, రైలు పట్టాలి ఒకటి అవ్వవే కలవవు కదా. అను. జయలలిత గారు కరుణానిధి గారు కలుస్తారా? కరుణానిధి గారి కొడుకు జయలలిత గారి వారసుడు కలుస్తారా? లేదు, పొత్తు పొడుచుకుంటుందా? లేదు. దాన్ని స్కై ద లిమిట్ చెప్పలేము Yes. రాజా. అవును, ఎంత అన్యాయం అంటే అన్యాయం. అవును. పోనీ ఎక్కడన్నా ఇది ఈ తమిళనాడు కోసం మనం సేవ చేస్తూ ఉంటావా? కాదు, కేవలం పదవి. మీరు అంటారుగా అవును, పొత్తు అని, అది ప్రజలు చెప్పాలి కదా. అవును. ప్రజలు మీకు చెప్పలేదుగా. మీరు ఇద్దరు కలిపి మీకు ఓట్లేస్తాం, అతను విజయను ఓడించండి అని చెప్పారా జనాలు? చెప్పలేదు. వాళ్ళకి 50 ఓట్లు 53 ఓట్లో మీకు గెలిపించారు. ఆయనకి ఎంత 70 చిల్లరతో ఆయన గెలిపించారు. మరి 2 కలుసుకోండి అని ఇచ్చారా? ఆ తర్వాత వాళ్ళు ఏమైనా దే కెన్ డూ. ఎస్, అది కూడా ఎంత అన్యాయం అంటే అవును. అతన్ని కింద పడేయాలంటే 106 వస్తే, వేరే వాళ్ళు 5 ఇస్తే 112 వస్తే, ఒక 5 ఓట్లు 5 సీట్లు ఇస్తే ఆయన రియల్గా ఆయన అంత పెద్ద పార్టీ నెంబర్ 1 కదా. అప్పుడు నెంబర్ 1 అడిగి ఫస్ట్ అవకాశం ఇవ్వాలి కదా. అది పక్కన పెట్టేసి పొత్తులు, అది క్లియర్గా ఉందో లేదో ఎవరో తెలియదు మనకి. ఒకళ్ళొకళ్ళు అయితే పేపర్లో టీవీలో చెప్పుకుంటున్నారు. టీవీలో చెప్పి దాన్ని బట్టే మేము బాధపడ్డాం, అంతే, గ్యారంటీ బాధపడ్డాం. అవును. పైగా ఎందుకంటే డౌట్ అంటే ఒకతను మేము అతనికి సపోర్ట్ చేయం అని మునుస్వామి ఒక పెద్ద మనిషి అన్నాడు, ఏడిఎంకే. ఎందుకు? అతనిలో ఏమీ అవినీతి లేదే, ఏమీ అతనిలో ఒక బలహీనత లేదే, మోసగాడు కాదే. పోనీ ఎలక్షన్లో మమ్మల్ని తిట్టాడు
అనేది కూడా లేదే. మరి క్లీన్గా ఉన్నాడు కదా, క్లీన్గా ఉన్న మనిషిని అతను ఇతనికి వ్యర్థం ఎస్ రాజకీయాలు అలా అయిపోయినాయి. ఓకే, నిజంగా మూవీలో మంచి లైన్స్ అయితే తీసుకున్నారు. మనకి పాలిటిక్స్ చూపిస్తున్నారు, జర్నలిజంని చూపిస్తున్నారు, పబ్లిక్ ఇవి చూసి ఎలా చేంజ్ అవ్వచ్చు అనేది కూడా మాకు అర్థమవుతుంది క్లియర్గా లైన్స్ అనేవి. ఎందుకంటే మీ లైన్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటే స్ట్రాంగ్గా వెళ్తే పబ్లిక్లోకి అని అర్థమవుతుంది. నిజంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much, Raja.